ఏంది నువ్వు సప్పదాకుండవా రోజుకో లొల్లి పట్టుకొని వస్తావా? ఏమైందే? నేనేం లొల్లి పట్టుకొచ్చినా? బస్ స్టాండ్ కాడ హోటల్లో తిని ప్లేట్ పట్టుకొని వచ్చినావట కదా? పట్టుకొచ్చినా, ఇగో బరాబరి మాట్లాడి పట్టుకొచ్చినా. అట్లెట్లా పట్టుకొస్తావు? వాళ్ళతో లొల్లి పెట్టుకొని పట్టుకొచ్చినావట కదా, వాళ్ళు తిడతారు. తిడితే నాకేందే? ఇగో నేను హోటల్కి పోయినప్పుడు అక్కడ అందరు ఇడ్లీ తింటారు, నాకు కూడా 4 ఇడ్లీ పెట్టు అని నేను అన్నా. ప్లేటు 40 రూపాయలు అని వాడన్నాడు. అన్న వల్ల నాకు ప్లేట్ వద్దు, ఇడ్లీ పెట్టు చాలు అని నేను అన్నా. అన్న వల్ల వాడు ప్లేట్లో నేను 4 ఇడ్లీ పట్టుకొని వచ్చేయండు. ఇక ఇడ్లీ తిన్నాక ఇక నేను సపరేట్గా పోతా అంటే వాడు ఏమంటాడు, 40 రూపాయలు కట్టాలి అంటాడు. నాకు ప్లేట్ వద్దన్న, అది 40 రూపాయలు కట్టమంటాడు. ఇక సరే మంచిది, అటో ఇటో సరే మంచిది, వీడియో లొల్లి పెడతానని 40 రూపాయలు కట్టిన. ఈ ప్లేట్ సంఖ్యలో పెట్టుకొని సపరేట్గా వస్తాను. వాడు ఇట్లా ప్లేట్ ఎట్లా పట్టుకోపోతావు అంటాడు. ప్లేట్కి 40 రూపాయలు అన్నాడు, ప్లేట్ ఇద్దానే. వాడు ఏం మనిషి, ఎట్లా మనిషి? నేను అంతా లొల్లి పెట్టుకొని ప్లేట్ పట్టుకొని వచ్చిన. పోషిని పాల్పడ ప్లేట్ ఇడ్లీ అంటే 4 ఇడ్లీలు కలిపి ఒక ప్లేటు తిన్నాక ప్లేట్ వారేసి పైసలు కట్టి సప్పదాకా రావాలి.